అందరికీ నమస్కారం అండి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. జర్మనీలో ఓ అల్లోపతి వైద్యుడి కుమారుడికి జబ్బు చేసింది. అల్లోపతి వైద్యంలో ఎక్కువ డోసు వాడడంతో ఆ పిల్లవాడు మరణించాడు. దీంతో ఆ వైద్యుడు రసాయన ధర్మాలపై పరిశోధన చేసి సింకోనా అనే మొక్క బెరడు కషాయం తాగితే మలేరియా లక్షణాలు వస్తాయని తెలుసుకున్నాడు. కొన్ని రోజులు తనే సింకోనా బెరడు కషాయాన్ని సేవించగా మలేరియా వచ్చింది. కషాయాన్ని పలుచన చేసి తీసుకోగా మలేరియా తగ్గిపోయింది. వ్యాధిని కలుగజేసే పదార్థాలకు వాటిని తగ్గించే శక్తి ఉందా అన్న కోణంలో ఆ వైద్యుడు ఆలోచించాడు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే సామెతలా 1796లో ఏ పదార్థమైతే వ్యాధికి కారణమవుతుందో దాన్నే కొద్ది మోతాదులో వినియోగించి వ్యాధిని నయం చేయవచ్చని కనుగొన్నారు. దీన్నే హోమియోపతి వైద్యం అంటారు. అతనే క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ శామ్యూల్ హనీమాన్, హోమియోపతి వైద్య పితామహుడు. హనీమాన్ జన్మదినం ఏప్రిల్ 10న ప్రపంచ హోమియోపతి దినోత్సవంగా నిర్వహిస్తారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.